చెడు ఆలోచనలు ఎటువంటివో తెలుసా అండి? దురద లాంటివండి. దురద కానీ మనం ఏదైనా చేయటం ప్రారంభం చేసాం అనుకోండి, పెద్ద పుండై కూర్చుంటుంది. ఏం చేయాలండి? దురద వచ్చినప్పుడు మనసుని మరలించాలి, అంతే కదా. అలానే ఒక చెడు ఆలోచన వచ్చింది అని అనుకోండి, వెంటనే బయటికి వెళ్ళిపోండి. ఏదో ఒక పని చేస్తూ ఉండండి. భగవన్నామం పట్టుకోండి, పుస్తకం తీసుకోండి, ఎవరితోటైనా మాట్లాడండి, కొద్దిగా పోస్ట్ పోన్ చేయండి, అంతే. మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి ఇది వర్క్ అవుతుందా లేదా చెప్పండి. మీకు విషయం తెలుసా అండి? మనసుకి ఎప్పుడైనా సరే మనం ఏకాంత ప్రదేశాన్ని ఇచ్చామనుకోండి, అది చెడు ఆలోచిస్తుంది. దాని పని అది. మనము నిరంతరం ఏదో ఒక పని చేస్తూ మంచి మార్గంలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. చెడు ఆలోచనలు ఎటువంటివో తెలుసా అండి? దురద లాంటివండి. దురద కానీ మనం ఏదైనా చేయటం ప్రారంభం చేసాం అనుకోండి, పెద్ద పుండై కూర్చుంటుంది. ఏం చేయాలండి? దురద వచ్చినప్పుడు మనసుని మరలించాలి, అంతే కదా. అలానే ఒక చెడు ఆలోచన వచ్చింది అని అనుకోండి, వెంటనే బయటికి వెళ్ళిపోండి. ఏదో ఒక పని చేస్తూ ఉండండి. భగవన్నామం పట్టుకోండి, పుస్తకం తీసుకోండి, ఎవరితోటైనా మాట్లాడండి, కొద్దిగా పోస్ట్ పోన్ చేయండి, అంతే. మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి ఇది వర్క్ అవుతుందా లేదా చెప్పండి. మీకు విషయం తెలుసా అండి? మనసుకి ఎప్పుడైనా సరే మనం ఏకాంత ప్రదేశాన్ని ఇచ్చామనుకోండి, అది చెడు ఆలోచిస్తుంది. దాని పని అది. మనము నిరంతరం ఏదో ఒక పని చేస్తూ మంచి మార్గంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి.